నాకు తెలియకపోయినా పరమాత్మకు తెలుసు కాబట్టే అప్పుడే ప్రిపేర్ చేశాడు ఆయన. కానీ పత్రి గారు వచ్చే వరకు ఆ ధ్యాన మంత్రం ఒక షో పీస్లో ఉంది, కానీ ధ్యానానికి ఏమీ ఎప్పుడు ఉపయోగించలేదు. గుళ్ళో ప్రసాదం తీసుకోవడం, ఈ గుళ్ళో ధ్యాన మంత్రంలో రావడం, తినడం, దండం పెట్టడం, అక్కడ ఫోటోకి వెళ్ళిపోవడం, ఇలాగే జరిగింది. అప్పుడు కూడా రాఘరావు గారికి బాగా డబ్బు పిచ్చెక్కువ. ఎందుకంటే సంపాదించేయాలనే ఏది పట్టుకుంటే అదే పిచ్చిలేండి. డబ్బు పట్టుకున్నప్పుడు ఆ పిచ్చి, ధ్యానం పట్టుకున్నాక ఈ పిచ్చి, అది వదిలేసి ఈ పిచ్చిలోకి వెళ్ళాడు. రావాల్సిన పిచ్చి ఇదే అందరికీ. కానీ అప్పుడు అది కసి తీరాలి, అది తీరాలి. అందుకే గురువులు కూడా ఎందుకు దగ్గరికి రారు అంటే, మనకు పూర్తిగా ధ్యానం గొప్పది అనే నమ్మకం, మనం తయారవ్వాలి, ప్రిపేర్ అవ్వాలి, అప్పుడు వస్తారు. లేకపోతే పుట్టినట్టే ప్రపంచక గురువులు వచ్చేసినట్టుగా ఆధ్యాత్మిక గురువులు అంత వెంటనే రారండి. మన ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలియదు, కానీ మనను సృష్టించిన పరమాత్మకు మాత్రం మన స్థితి బాగా తెలుసు, అవసరమో తెలుసు. ఇంకా పత్రి గారు 1 సంవత్సరానికి పరిచయం ఉంటారు. దీనికి లోన్ నుంచి బాగా తప్పని వచ్చింది, ధ్యానం నేర్చుకోవాలి అని. అప్పుడు అన్వేషణ మొదలుపెట్టారు. ఆశ్రమాలు తిరిగారు, ఓసారి వెళ్ళారు. నేను కూడా సార్కి అలవాటు ఏంటంటే ఆయన ఏ పని చేస్తే ఎండనే నేను చేసాను. అందుకని ధ్యానం అని అంటే ఆశ్రమం నచ్చలేదు నాకు. వెంటనే మా ఆయనకి చెప్పాను, ఇంకెప్పుడైనా ఆశ్రమాలు అంటే మీకు విడాకులు ఇస్తాను, అసలు హాయిగా ఇంట్లో ఉండకుండా ఈ గోలేటి ఆశ్రమాలు అంటుంది లేదా ఏంటి, మనం ఇచ్చిన డబ్బులతో వాళ్ళు బతికేస్తారు, వాళ్ళు బతుకుతూ వాళ్ళకి మన మీద పెత్తనం ఏంటి అసలు అంటే. చెప్పే ముక్కలు కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏదో ఆత్మ అంటారు, మనం దేహంలా కనిపిస్తుంటాడు, ఆత్మ అంటాడు, పిచ్చదు ఆత్మ, ఏవేవో చెప్తారు. అందరూ సమానం అంటారు. ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు సమానత్వం ఉండదు. డబ్బున్న శిష్యుని సెపరేట్గా, డబ్బు లేని శిష్యుని వెనక కూర్చోబెట్టి, ఇట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదు సేవ చేస్తాను. కానీ మహిళా సంఘం ప్రెసిడెంట్గా చేశాను, ఇన్స్టిట్యూట్ పెట్టి 25 సంవత్సరాలు నడిపాను. ఇవన్నీ చేస్తున్న గొప్పవాళ్ళకి ఏది కూడా నేను స్పెషల్గా గౌరవించేదాన్ని కాదు. ఎవరికి టాలెంట్ ఉంటే వాడే గొప్పవాడు అనేదాన్ని. ఎప్పుడు కూడా నా పాలసీ. మహిళా సంఘంలో కూడా ఎవరు డబ్బు లేని వాళ్ళు వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చునేదాన్ని. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు మన దగ్గరికి రావాలి, డబ్బు లేని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి పరిచయం చేసుకుని మాట్లాడితే వాళ్ళు సంతోషిస్తారు కదా అనేది నాకు అనిపించేది. అలాగే ఉండేదాన్ని. మరి గురువులు చెప్తారు, బాగా చెప్తారు కబుర్లు, ఆత్మ, అందరూ ఆత్మలే, ఇలాంటి పాఠాలు చెప్తారు శిష్యులకు మాత్రమే. కానీ గురువులు అది ఆచరణలో పెట్టుకుంటేనే సద్గురువు అవుతాడు. ఆచరణలో లేకుండా కబుర్లు చెప్తే వాడు సద్గురువు అవ్వడు. ఆచరణలో ఏదైతే ఆచరిస్తున్నాడో ఆ మాట శిష్యులకు చెప్తేనే ఆ గురువు చెప్పిన మాటలకు విలువ ఉంటుంది. మరి పత్రి గారు గమనించండి, మీరేంటి, మీ వ్యాపారాలు ఏంటి, అవేవి మన అడగరు. మీరు ఎప్పుడైనా గమనించండి, మనకి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో ఆయనకు అవసరం లేదు. ధ్యానం చేస్తున్నామా, ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ఆయన దృష్టిలో జమీందారులు ఎవరు అంటే డబ్బున్నవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు. అది పత్రి గారి దృష్టిలో జమీందారు. ఈ డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడు గొప్పవాడని పత్రి సార్ అంటాం. ఈ జ్ఞానం ఎవరి గొప్ప ఉంటే, జ్ఞానం ఉన్నవాడే జ్ఞానం పంచగలడు. డబ్బు ఉన్నవాడు డబ్బును పంచగలడు. జ్ఞానం ఉన్నవాడు అంటే ప్రపంచక గురువులు డబ్బులను చూస్తే, ఆధ్యాత్మిక గురువైన పత్రి గారు మనం ఎంత ధ్యాన ప్రచారం చేస్తామో అంత గొప్పగా ఆయన దగ్గర. అది అంటే ఎలా గుర్తించాలి ఒక సద్గురువుని అంటే, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ మనం అబ్జర్వ్ చేస్తే
లక్షణాలు ఏంటో మనకి అర్థమవుతాయి. ఆ విధంగా ఆ సద్గురువులకి ఏంటి అంటే, ప్రపంచక గురువులకి మనకున్నవి చెప్తే అర్థమవుతుంది. ఆధ్యాత్మిక గురువులకి మన ఆరాన్ని బట్టి అర్థమవుతుంది. మన ఆరా యొక్క కలర్ని బట్టి, 7 రంగుల్లో ఏదో ఒక రంగు ఉంటుంది. వాడి మనస్తత్వాన్ని బట్టి, వాడి గుణాన్ని బట్టి. పరమ నికృష్టుడైతే బ్లాక్లా ఉంటుంది, పరమ గొప్పోడైతే ఎల్లోలో ఉంటుంది. అది మొట్టమొదటి చెట్టు సార్. అందుకే దేవుడి బొమ్మను కానీ ఎల్లో వేస్తారు. అంటే చాలా గొప్పవాళ్ళు అని అర్థం. మన ఆరాన్ని బట్టి మన గుణాలు గురువుకు తెలుస్తాయి. ప్రతిసారి మాట్లాడిస్తాడంటే మన వాక్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి మాట్లాడిస్తాడు. అంతే కానీ మనం చూడగానే అన్నీ చెప్పగలడు, ఆయన తెలుస్తాయి. కాదంటే మన స్థితిని మన వాక్కులో కరెక్ట్గా ఒప్పుకున్నావా లేదా అని చూస్తాడు ఆయన. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వున్న స్థితిని యథాతథంగా చెప్తున్నావా లేదా అని, మనం సత్యానికి దగ్గరవ్వడానికి అర్హత ఉందా లేదా అని ఆయన చూసుకుంటాడు. అందుకే మన చేత మాట్లాడిస్తూ ఉంటాడు ఆయన. 2002లో ఈయన గుడి దగ్గర కూర్చుంటే, ఈ నరసింహపురం గ్రామం ఈ రోడ్డుకి వస్తుంది. వాళ్ళు ఎవరైనా బస్సు ఇక్కడే ఎక్కాలి. బస్సు ఎక్కడానికి వచ్చి గుళ్ళే ఈయన చూసి, సార్ మీరు ధ్యాన మందిరం భద్రసారి క్లాస్కి ఇస్తారా అని అడిగితే రాఘరావు గారు ఒకటే చెప్పారు, ఆ వచ్చేది గురువు ఎవరో నాకు తెలియదు, ధ్యానం ఫ్రీగానే నేర్పాలి, కాళ్ళు కడకమని అన్నాడు. అలా అయితే ధ్యాన మందిరం ఇస్తాను అని చెప్పి. ఎప్పుడు రాఘరావు గారికి ఎవరి కాళ్ళు ముట్టుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఏ గురువులు వచ్చినా పాద పూజ అంటారు, డబ్బులు పట్టుకుపోతారు. వాళ్ళ ఆశ్రమాలకు పట్టుకుపోతారు, కానీ మనకేమి సరే మీరు వెళ్ళి రాఘరావు గారిని కలుసుకోండి సార్. తిరుపతిలో కలవలేకపోయాం, ఈయన విజయవాడ వెళ్ళి భద్రసారి కలిస్తే ఈయన్ని ఫస్ట్ షేక్ హ్యాండ్ అడిగారట. చాలా బాగున్నారు గురువు గారు, నాకు కాళ్ళు చూపించలేదు చేయి చూపిస్తున్నాడు అని చాలా నచ్చారు. కానీ మనం చేసే పనులన్నీ చెప్పాలి కదండి. చెప్తే ప్రతిసారి ఒకటే అన్నారట, శరీరానికి బాగానే చేస్తున్నాము, ఆత్మకి ఏం చేస్తున్నాము అని. ఆత్మ మనం చాలా క్లాసుల్లో వినేసాం, శాశ్వతం, నిత్యం, సత్యం. శరీరం అనిత్యం, ఇది ఉండదు కదా. శరీరానికి చేసే సేవలు కొంతవరకు ఈ జన్మ వరకే, కానీ ఆత్మకు చేసే సేవలు మరు జన్మకు కూడా వాడికి ఉపయోగపడతాయి. అంటే అలా అని మన కళ్ళ ముందు ఎవరికైనా ఆకలిస్తే అన్నం పెట్టొద్దని కాదు. నేను అన్నదానమే చేస్తాను, ధ్యానం చెయ్యను అంటే మూర్ఖత్వం. నాకు ధ్యానం అక్కర్లేదు, ఈ సేవలు చాలు అనుకోవడం మూర్ఖత్వం. కానీ నేను ధ్యానం చేస్తాను, కానీ వాడి దేహానికి ముందు ఆహారం ఇవ్వాలి, అలా ఆహారం ఇస్తేనే వాడికి ధ్యానం మీద దృష్టి ఉంటుంది అని మనం తెలుసుకుని వాడికి ఆహారం కూడా ఇవ్వడం, ఆ దేహ కర్మలు కూడా సత్యకర్మలు అవుతాయి. అంటే వాడు మన దగ్గరికి ధ్యానం కోసం వచ్చాడు, వాడిని ఆకలితో ఉంచితే మనకే పాపం. బుద్ధుడు చెప్తాడు, ఎవరైనా ఆకలితో ఉంటే ముందు వాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చి తర్వాత ఆత్మజ్ఞానం నేర్పండి. ఆయన కూడా అది వదలమని చెప్పలేదు, జ్ఞానంతో పాటు అవసరమైన వాడికి ఇవ్వాలి. అంతేకాని దానివల్ల పుణ్యం వచ్చేస్తుంది, దానివల్ల జబ్బు వచ్చేస్తుంది. అసలు పుణ్యం కోసం ఎందుకు ఆలోచిస్తాం? ఈ స్థాయికి వచ్చాక పాపము పుణ్యం కోసం ఆలోచించకూడదు. వర్తమానంలో నీ ముందున్న పని నీ కర్తవ్యం చేయాల్సిందే. మన కర్తవ్యం ఏంటో కూడా మనకి తెలియట్లా. 2 వినేస్తున్నాం మొక్కలో, మనకు కావాల్సిన మట్టుకు అన్వయించేసుకుంటున్నాం. ధ్యానం చేస్తే గొప్ప, ధ్యానం క్లాస్కి వెళ్తే గొప్ప, ధ్యానం క్లాస్ పెడితే గొప్ప, ఇది అనుకుంటున్నాం. ఈ ఆలోచనలో ఎన్ని కర్తవ్యాలు మర్చిపోతున్నామో ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోండి.
తప్పు చెప్పడానికి ఇంకా అది తప్పు కాదు, నాకు అర్థమవుతూ ఉంటుంది. మొదట్లో తప్పు అని చెప్పేదాన్ని, చెప్పినా మారినప్పుడు వాడి స్థాయి అది అని నేను సాక్షిగా ఉండడానికి అలవాటు చేసుకుంటాను. కొన్ని సందర్భాల్లో ఉండకూడదు. వాడు కూరలు పోయిన అంటే నేను సాక్షిగా కూర్చుంటే రాత్రికి మీ ఫుడ్ గోవిందే అని ఇప్పుడు చెప్పాడు. మేడం చెప్పకపోతే కూర పోయమని వాడు పరిగెట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. నాకు తెలుసు, అందుకే ఒకసారి కోసకపోతే రాత్రికి ఫుడ్ ఉండదు అని. అంటే ఎలా ఉండాలి? వశిష్ఠులు వారు చెప్పారు, బాహ్యంలో ద్వైతం, అంతరంలో అద్వైతం. బాహ్యంలో ద్వైతంగా జీవించకపోతే పనివాడు పని చేయాలి, యజమాని చేయించాలి, లేకపోతే అక్కడ వ్యవస్థ నడవదు. నడుస్తుంది ఆ వ్యవస్థ. నేనే ఇక్కడ ఒక 4 గంటల వరకు ధ్యానం చేసుకుంటాను. ఆ మూల కూర్చుంటే కూర్చోవచ్చు, చాలా బాగుంటుంది ధ్యానం చేస్తే, కానీ అక్కడ వ్యవస్థ నడవదు. అందుకే వశిష్ఠుల వారు ఏమన్నారు, బాహ్యంలో ద్వైతంగా జీవించాలి, అంతరంలో ఆడు ఆత్మే. వాడి కడుపు నిండా అన్నం పెట్టి నీతో పాటు, అందుకే నేను తింటున్నప్పుడల్లా పిలుచుకొస్తాను. ఎందుకు వస్తాను? మనకు ఆకలి వేసినప్పుడు వాళ్ళకి ఆకలేస్తుంది. వాడికి అన్నం పెట్టి పని చేయించుకోరు. చేస్తున్నారు కదా అని తేరగా నేను యజమాని 3 గంటలకు అన్నం పెడితే పని చేసేటప్పుడు పొద్దున్నే రమ్మంటామా? ఆకలేస్తే లాస్ట్లోనా? ఇదంత పాపం అవునా? అందుకే అద్వైతం ఎప్పుడు ఉండాలి? నీ మనసులో వాళ్ళ ఆత్మస్వరూపులు అని నువ్వు అనుకోగలిగితే అది నీకు బాహ్యంగా ప్రకటించుకోవాలి. బాహ్యంలో వ్యవస్థలో ఎవరు ఏ పని చేస్తారో ఆ పని చెయ్యాలి. ధర్మం అది. ఏంటి ధర్మము? రాముడి టైంలో ధర్మం 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 అంటున్నారు. రాముడి టైంలో జరిగిన ధర్మం ఏంటి అంటే ఎవరు ఏ పని చెయ్యాలో అదే చేశారు. మంగళోడు మంగళ పని చేశాడు, వ్యవసాయదారుడు వ్యవసాయం చేశాడు, రాజు రాజులా ఉన్నాడు, సైనికుడు యుద్ధం చేశాడు, వ్యవస్థ అంతా బాగా నడిచాడు. అంతేకాని సీట్లు ఫ్రీగా ఉన్నాయి కదా అని బీసీలు వెళ్ళి డాక్టర్లు చదివేసి ఇంజనీర్లు చదివితే ఇప్పుడు అందుకే పేషెంట్లు పోతారు, బ్రిడ్జ్లు కూలిపోతాయి. వాడు దేంట్లో పుట్టాడు? ఆ కులవృత్తి చెయ్యట్లేదు కదా. అక్కడ మళ్ళీ నేర్పడం కూడా పక్కవాడు ఎవడు నేర్పకూడదట, వాడి కొడుక్కి వాడే నేర్పాలట. అంత ఆధ్యాత్మిక రామాయణం, వాల్మీకి రామాయణం చదివితే ధర్మం ఎలా నడిచింది ఆ రాజ్యంలో అంటే చాలా చక్కగా ఇవ్వబడింది. అలా మనం కూడా ఇక్కడ చెయ్యాలి అనుకున్నప్పుడు మన ధర్మాలు, మన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చాక నిజంగా చెప్తే మనము ధ్యానంలోకి వచ్చాక సవ్యసాచిలా పనిచేస్తున్నాం. ప్రాపంచిక జీవితంలో ఒక పనే చేసాం, సంసారాన్ని చూసుకోవడమే. కానీ ఈ జీవితంలోకి వచ్చాక ఒక పక్క సాధన, ఒక పక్క జ్ఞానం పెంచుకోవడం, ఇంకొక పక్క జ్ఞానులు తయారు చేయడం. అంటే 2 చేతులతో బాణాలు వేసిన ఆశ్చర్యుడు సవ్యసాచి అంటే మనం కూడా 2 రకాల జీవితాలు పర్ఫెక్ట్గా ఉంటాం. అవునా? ఊరికే తిని పడుకొని సోంబేర్లా లేవు. చేయాల్సిన సాధన చేస్తాం, పొందాల్సిన జ్ఞానం పొందుతున్నాం. ఎవరికి అవసరమైతే వాళ్ళకి చెప్తాం. మన అన్నున్నాడంటే అందరికీ ల్యాప్టాప్ నేర్పుతాడు, సెల్ నేర్పుతాడు. అంటే వాడు అపరావిద్య పరావిద్య 2 పట్టేసుకున్నాడు. మరి ఎంతమంది కూర్చుంటారు వాడి దగ్గర నేర్చుకోవడానికి? అవునా? నేర్పుతావా? అప్పుడప్పుడు కదా ఆడంతా అంటే 2 అవసరం. ఏది వేస్ట్ అని మనం అనుకోకూడదు. సృష్టించబడిన ప్రతి విద్య నేర్చుకోవడం అవసరమే. కాదంటే ఏంటంటే మనము నేర్చుకున్న విద్య గొప్ప, పక్క విద్య పనికిరాదు అనుకుంటాం. మనకేంటంటే సంకుచిత భావాలతోటి పెరిగాం. నా కులం గొప్ప, నేను చేస్తున్న పని గొప్ప, నేనే గొప్ప, నా ఉద్యోగమే గొప్ప అని అనుకుని ఒక సంకుచితమైన వ్యవస్థలో పెరిగిన మూలాన్ని
కొన్నే గొప్ప అనుకుంటున్నాం. అంటే భగవంతుడు కొన్ని గొప్ప కానీ కొన్ని గొప్ప లేనట్టు సృష్టిస్తాడు. మరి ఫార్మర్ లేకపోతే ఇది ఎలా వస్తుంది? అది లేకపోతే ఇది ఎలా నిలుస్తుంది? అంటే వాడు గొప్పడే కదా. అంటే ఇలా చిన్నవన్నీ మనం విచారణ చేసుకుంటే సృష్టిలో అన్నీ గొప్పవే. కానీ ఇది మనకు తెలియదు. ప్రపంచక జీవితంలో ఎంతసేపు ఈ నేను గొప్ప అనుకున్నాం. ఆధ్యాత్మిక జీవితంలోకి వస్తే సృష్టించబడిన ప్రతిదీ కూడా గొప్పదే. దేన్ని మనం చులకనగా చూడాల్సిన అవసరం లేదు. అందుకే ఇవన్నీ గ్రహించిన జ్ఞాని ఎప్పుడూ మౌనంగా ఉండి గ్రహిస్తూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను, వీళ్ళిద్దరూ ఎప్పుడు మాట్లాడు, నువ్వు మాట్లాడు, వీడు మాట్లాడు. ఇంకో దృష్టి ఉండదు వీళ్ళిద్దరికి. అయితే ధ్యానం చేస్తారు, లేక వాళ్ళ పక్కలో దూరతారు కదరా. నిద్ర వచ్చినా సరే కళ్ళు కూర్చుంటాడు వాళ్ళ పక్కనే. వస్తే పడుతుంది. పక్కవాళ్ళ గురించి లేదు గొడవ, ఏది గొడవ లేదు. ఎందుకు వెయ్యాలని లేదు, ఆడుకోవాలని లేదు, పారిపోవాలని లేదు. అంటే జన్మలోనే కారణ జన్మలు కాబట్టి మౌనంగా ప్రతి వాడిని ఆశ్చర్యం చేస్తున్నారు. అది గత జన్మ సంస్కారం. వాళ్ళ గర్భాన వీళ్ళు పుట్టి వాళ్ళ అదృష్టవంతులు అయ్యారు. అర్థమైందండి? ఇలాంటి పిల్లలు పుడితే తల్లిదండ్రులు పుత్రోత్సాహము. పుత్రుడు జన్మించినప్పుడు కాదు, జన్మ పుత్రుని నాడు పిల్లడు పుట్టేసాడు వంశం నిలిచిందని పొంగిపోవడం కాదంట. జనం ఆ పుత్రుని పొంగినప్పుడు అప్పుడు పొంగిపోవాలి. పొగిలి దండాలు ఎట్టేద్దాం అనుకుంటారు. ఆడి పుట్టినప్పుడు కాదు. జనులు పొగిడే అంత గొప్పగా ఆ పుత్రుడు నీకుంటే ఆ రోజు పోయిపో. అలానే అహంకారం పెంచుకో. ఈ సోర్స్ వాళ్ళకి అర్థమైనా ఇప్పుడు ఎంత మౌనంగా ఉంటామో మన గ్రహణ శక్తి అంటే గ్రహించే శక్తి అంత పెరుగుతుంది. ఇప్పుడు జేబులో రూపాయి ఉంది, 10 రూపాయలు 100 ఉన్నాయి. కనబడి ప్రతిదీ కొంటే డబ్బు ఖర్చు అయిపోతుంది కదా. ఖర్చు అవుతుందా? డబ్బులు బయట తీయకుండా అవసరమని కొనుక్కుని దాంట్లో కొనుక్కుంటే డబ్బు ఉంటుందా లేదా జేబులో? అలాగే మనకివ్వబడిన శక్తి వాక్కు ద్వారా వడవడ లాగేసి ఖర్చు పెడితే మరి మేధస్సుకి వచ్చే శక్తి తగ్గిపోయి గ్రహించలేకపోతున్నాం. అంటే ఇంపార్టెంట్ విషయాలకి ఆ శక్తిని ఖర్చు పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే అనవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తాం. అవునా? బాగానే ఉంటారు, కానీ మీరు చేస్తారా లేదా ఆలోచించుకోండి. ఎందుకంటే జేబులో రూపాయలైనా ఖర్చు పెట్టి కానీ నోటిలో మాటని వ్యర్థంగా మాట్లాడొద్దు అని గురువుగారు చెప్పారు. పత్రికారు అనేవారు, జేబులో రూపాయలైనా ఖర్చు పెట్టు, నోటిలో మాటని ఖర్చు పెట్టు. జేబులో రూపాయి ఖర్చు పెడితే కర్మ రాదు, నోట్లో మాటని ఎక్కర్లేదు ఖర్చు పెడితే ఒక్కొక్కసారి దాని ద్వారా కూడా మనకి కర్మ రావచ్చు. అందుకే మితంగా, హితంగా, ప్రియంగా మీకు కాన్సెప్ట్ ఇచ్చారు. ఎందుకు ఉండాలని చెప్పాడు కృష్ణ భగవానుడు. ఒక జ్ఞాని ఇన్ని లక్షణాలతో ఉండాలి. అందుకే మునులు ఎప్పుడు మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటారు? అందుకే మౌనంగా ఉన్నవాళ్ళు బాగున్నావా అని దుఃఖలా ఉన్న వాళ్ళని అడుగుతాం. అక్కర్లేదు. దుఃఖలా కనిపిస్తున్నాడు, పెంచుడు పోగుతుంటున్నాడు, కనపడి అంటే బాగున్నావా అంటే నీ బుర్ర ఏమైందని పత్రికారు తిడతారు. ఆడు దుఃఖలా కనపడుతుంటే ఎందుకు బాగున్నావా అని అడుగుతాం. ఎక్కువ మాట మాట్లాడవచ్చు కదా. ఏం పుస్తకం చదువు, ఎంతసేపు ధ్యానం చేస్తాం, ఈ నెలలో ఎన్ని క్లాసులు పెట్టాం, ఇవి ఉపయోగపరమైన మాటలు కదా. బాగున్నావా, ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళావా, లేకపోతే మీ అమ్మాయి వచ్చిందా, పచ్చళ్ళు పెట్టుకోవడం అయిపోయిందా, ఎందుకు పనికొచ్చే మాటలు, సోంబేరు మాటలు. అవునా?
అందుకే అలాంటి మాటలకి శక్తి పోతుంది. మంచి మాటల వల్ల శక్తి పెరుగుతుంది. ఇది నేర్చుకోవాలి. అయినప్పుడు రాఘరావు గారు చేసిన పనులకి అది కాదు నువ్వు చేయాల్సింది ఇంకా ఉంది. ఆత్మకు చేసే సేవ అసలైన సేవ. అలా అని మీరు గమనించుకోండి. హయ్యర్ క్లాసులకు వెళ్ళినప్పుడు లోయర్ క్లాసులు వేస్ట్ అనుకో. మన స్థాయి పెరిగినప్పుడు ఎలా హయ్యర్ క్లాస్కి వెళ్తామో ఈ భూమి మీద మన ఆత్మ నేర్చుకున్న పాఠాలను బట్టి ఒక్కొక్కటి ముందు భక్తి యోగంలో ఉండి ఆ తర్వాత కర్మయోగం పుణ్యకర్మలు చేస్తూ తర్వాత జ్ఞానయోగంలోకి వస్తాం. రాఘరావు గారు కూడా అన్ని సేవా కార్యక్రమాలు చేశారు కదా. ఇన్స్టిట్యూట్ పెట్టించండి, గుడి కట్టించండి, కళ్యాణం పేరుతో వారు చక్కగా ఇప్పుడు ఈ భోజనాలు ఏంటంటే అప్పుడు ఆ భోజనాలు కళ్యాణం పేరుతో ఇవన్నీ చేయబట్టి పిచ్చి ఎక్కువదని పత్రిక గారు ఇస్తారు. ఎందుకంటే ప్రపంచం పిచ్చిలో భక్తి ఎక్కువైపోతుంది. భక్తి కంటే గొప్పది జ్ఞానము అని తెలియపరచడానికి. మితిమీరిన భక్తి ఎప్పుడు వస్తుందంటే భగవంతుడి మీద తీవ్రాతి తీవ్రమైన ఇష్టమే మితిమీరిన భక్తి. అంత తీవ్రాతి తీవ్రం, అంత తన్మయత్వ స్థితిలో ఉండేవారు ఆయన. అంత తీవ్రాతి తీవ్రంగా ఉన్నారు కాబట్టి పరమాత్మ పత్రిక నీకు ఇంత తీవ్రాతి తీవ్రమైన భక్తి నీకు వెంకటేశ్వర స్వామిని చూడాలని అయితే లోనికి బయట విగ్రహం ఉంటుంది, లోన ఆయనే ఉంటాడు. ఇప్పుడు నీకు నేను చెప్పిన మాట ఏంటంటే నచ్చకపోతే ఏంటావా ఖచ్చితంగా అవునవుతో అంతే అవునా, అక్కడి నుంచి పారిపోతాం. ఎలా రాఘరావు గారికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి ఆ గురువు వచ్చి ఆత్మకు చేసిన సేవే అసలైన సేవ అని చెప్పి అన్నప్పుడు నేనేం చేయాలి అంటే ఒక ధ్యానం క్లాస్ పెట్టన్నారు. 2002 నవంబర్ 12 పెట్టిన మొట్టమొదటి క్లాస్కి 800 మంది వచ్చారండి సార్ క్లాస్కి. అప్పటికి సార్కి 25 మంది కూడా ఉండేవారు. ఈ మొత్తం ఇప్పుడు బిల్డింగ్లు లేవు. ఆ గుడి దగ్గర నుంచి ఆ పక్క సైట్ వరకు కూడా జనం టికెట్లు ఆడిపోయారు. అంత జనం వస్తే పత్రి మేడము వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అల్లుడు మొత్తం 3 మంది వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళ పిల్లలు అన్నారు డాడీకి ఇదే హయ్యర్ పెద్ద క్లాస్ అయిపోయింది. అంత పెద్ద క్లాసు రావడం జరిగింది. జానులు కాదు రాఘరావు గారికి స్వామీజీలు వచ్చారు కదా, ఈ స్వామీజీ ఎవడో చూద్దామని వచ్చారు అంతే. ఎప్పుడు మా ఇద్దరికి కాషాయం నోట్లు కట్టుకుంటే వాళ్ళు వచ్చేవారు కాదు. ఎందుకంటే వీళ్ళంత దొంగసాధులు కాషాయాలు కట్టుకుంటే భారతదేశంలో ఎలాగన్నా బతికి వచ్చని కాషాయాలు కట్టేస్తారని ఒక అభిప్రాయం ఉండేది నాకైతే. అందుకని నమ్మేదాన్ని కాదు. పత్రికారు అడిగారు ఒకసారి, నీకు చాలా చిరాకన్నావు కదా, మీ ఆయన చేత కాషాయం కట్టిస్తాను, ఏం చేస్తాను? చెప్పాను మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేస్తాను. ఎందుకు పెట్టిస్తావు నన్ను అన్నారు. మరి డ్రెస్ కోడ్ లేదు కదా, కాషాయం లేదు, వేష భాషలు మార్చక్కర్లేదు, ధ్యానం అన్నారని ఒప్పుకున్నాను. మా ఆయన కాషాయం పడితే నేనెందుకు ఒప్పుకుంటాను? అబద్ధాలు చెప్పాడని ఫస్ట్ మీ మీద కేసే ఇస్తానంటే అవునా. అప్పుడు ఇక్కడ పక్క మీద తొల్లి కాళ్ళు రాయించుకోవడం కాదు, జైల్లో భక్తులు తిరుగుతారు, కాళ్ళు రాస్తారు బాగా. ఫస్ట్ పెరుగుబడి సొసైటీలో గురువు గారిని జైలుకి పంపించిన ఘన చరిత్ర నాకే దక్కుతుంది. ఎందుకంటే కాషాయాలు వద్దని చెప్పి మా ఇంట్లో కాషాయాలు కట్టిస్తారా? గొప్పవాళ్ళు కడతారు మేడం, మీరు కట్టడి తర్వాత చూస్తారు. మీరు కడితే గుమ్మం కిందే ఉంటారు, మా ఇంట్లో కూడా రాదు. ఎప్పుడు జోకేసి పక్కపకాలు అవుతూ ఉండేవాడు. జైల్లో పెడతావా, ఎంత ధైర్యంగా మాట్లాడతాం. మరి ఆత్మస్థితిలో ఉన్నవాడు ధైర్యం అంటారు కదా, నాకు ఆల్రెడీ వచ్చేసింది సార్. ఎందుకంటే ఇట్లా టెస్ట్ చేసేవారు మనకి ఎట్లాగా దాని మీద అట్రాక్షన్ ఉందా లేదా, ఏదో మూలిక ఉందా అని మనం టెస్ట్ చేస్తారు. ఇట్లా మరి బెంచ్ పెట్టిన క్లాస్కి రావడం, ప్రతిసారి చూడగానే రాఘరావు గారు మురిసిపోయి సరెండర్ అయిపోయి శరణాగతి అయిపోయి, మరి బుద్ధుడికి ఆనందులు ఎలాగో
ఆ ఆనందుడికి ఆనందుడు అలా అయిపోయాడు. నాకు కూడా తప్పట్లు కొట్టండి నా గురించి చెప్తాను. నేను అలా ఉన్నానంటే ఈ పత్రికారి తిట్లకి ఈయన ఎప్పుడు పోతాడా ఇంట్లో నుంచి చూసేదాన్ని. కొట్టడే ఎంత ధైర్యంగా ఉన్నదన్నట్టు చెప్తున్నా, అవునా కదా? ఉన్నదన్నట్టు చెప్పాను కాబట్టి తప్పదు బాగా. అలా ఈయన అరుపులు చూసి కోపం చూసి మొగుడు కోపంతో చచ్చిపోతాయి, నువ్వు కోపం ఎవడ భరిస్తాడు? చీ ఈయన ఎప్పుడు పోతాడా అని చూసేదాన్ని. మా ఆయనకి బాగా నచ్చాడు, అయిపోయింది. మొగుడికి నచ్చింది తప్పదు కదా ఆడవాడికి. మొహం మార్చుకునైనా పని చెయ్యాలి. ఫస్ట్ క్లాస్ అయింది, క్లాస్లో కూర్చోబెట్టాడు, కళ్ళు ముయించాడు, తెరిపించాడు. నేను మాత్రం ఇలా ఫస్ట్లో కూర్చున్నాను, ఎందుకంటే ఈయన అబ్జర్వ్ చేస్తాను, నచ్చి కాదు. తెరిపించాడు. అనుభవాలు ఏంటి అన్నాడు. అరగంట జాలలో అనుభవం తొక్క చూడు, జిందాబాద్ డబ్బులు ఇచ్చి అనిపిస్తారు చూడు రాజకీయ నాయకుడు. అలాగే అనిపిస్తున్నాడేమో వీడు. నేను కళ్ళు మూసుకుని తెరిస్తే ఇంత ఎట్టడం తప్పించేమీ లేదు. వీళ్ళకి రంగులు కనబడటం ఏంటి, ప్రకృతి కనబడటం ఏంటి, ఇవన్నీ ఏంటి, ఏదో కలగని ఉంటారులే, నాకెందుకు గొడవ, నేను చాలా చెయ్యను కదా. ఇంటికి వచ్చాను, తిట్టుకుంటేనే వంట చేశాను, తిట్టుకుంటూనే భోజనం. సార్ మాత్రం ఒక్క మాట మాట్లాడట్లేదు. ఆయన అవసరమైతే కాళ్ళు కూడా పట్టేసుకుంటాడులే. వసుదేవుడు పట్టుకున్నాడు, నాకేంటి అనుకుంటాడు ఆయన. ఎందుకంటే జాన ప్రచారం అయిపోతుంది చాలు. అమ్మయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఉండి మా రాఘరావు గారు ఆయన తెల్లవారుజాము 3 గంటల వరకు మాట్లాడుతున్నారు. ఈయన డౌట్స్ అడగడం ఆయన చెప్పుకోవడం. మనకేముంది ఆడదాన్ని పోతే ఉంటుంది. బాగా డబ్బు ఉంది, మొగుడికి ఏ వ్యసనం లేకపోతే ప్రపంచంలో నేనే కోటేశ్వరాలు. వాళ్ళకి 2 వ్యసనాలు లేని భర్త, డబ్బుకి లోటు లేకపోతే మా ఆయన శ్రీరామచంద్రుడు. ఈ 2 ఉంటే, వ్యసనాలు ఉంటే డబ్బు లేకపోతే మా ఆయన రావణాసురుడు అంటారు. ఇలా ఉంటే రాముడు అవుతాడు, అలా లేకపోతే రావణాసురుడే. మా ఆయన పేరు రాముడే, ప్రవర్తనలోని రాముడే. 2 లేవు పాపం. అందుకే తిట్టడం భరిస్తాను. ఏ అమ్మాయినా ఉంటే చెప్పు తెగిపోను దానికి. అందుకని బాగా ఊరుకుంటారనమాట. పాపం మందు లేదు, సిగరెట్ లేదు, అమ్మాయిల పిచ్చి లేదు, శ్రీరామచంద్రుడే కదా. అలా అన్నమాట. మరి వెళ్ళిపోయారమ్మయ్య అనుకోగానే మా ఆయన ఆ నెల చివరికి పిరమిడ్ కట్టేశాడు. బాగా నచ్చాడు కదా. ఆడవాళ్ళు తెచ్చితే ఏం పని చేయరు మగవాళ్ళు. చూద్దాంలే, డబ్బు గురించి ఆలోచించాలి. అప్పుడేనా ఎన్ని వంకలు పెడతారో వాళ్ళు. మళ్ళీ ఆ రోజుకి అడిగిన కూర చేయకపోతే పళ్ళాలు మొక్క మీద ఉంటాయి. నీకు ఆ మాత్రం ఖాళీ లేదా? 700 ఖర్చులు పెడతాడు, కానీ పెరబడికి తప్పకూడదు. ఇదనమాట. నచ్చితే మనం వంటింట్లో స్పీడ్గా చేయగలం, మగవాళ్ళకి నచ్చితే ప్రపంచంలోనే స్పీడ్గా చేస్తారు. మా ఆయన కూడా పెరబడి కట్టారు, చక్కగా పత్రికారు వచ్చారు, ఓపెనింగ్ అయింది, క్లాస్ అయింది. నేను మళ్ళా తిట్టుకున్నాను, వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు. వెళ్తూ ఒక మాట చెప్పాడు. ఏమిటి, జనవరి లేదు ఫిబ్రవరిలో 3 రోజులు ఎక్కి చెయ్యాలి అని. ఇది ఇప్పుడెప్పుడే వదిలే బంధం కాదులే అనుకున్నాను. ఈయన వెళ్తున్నాడు, అయిపోయింది అనుకుంటున్నాను, వాళ్ళు ఏదో ప్రోగ్రాం. అప్పుడు మా ఆయన అడిగారు, జనవరి లేదు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అంటున్నారు, మరి జనాలు రాలంటే జనం తెలియాలి కదా. మరి 1 నెలలు మా ఇంట్లో మాస్టర్స్ ఉన్నారు, తిరుపతి, బళ్ళారి, అనంతపురం నుంచి వచ్చిన మాస్టర్స్. నెలలు వాళ్ళు రోజు నన్ను ధ్యానం చేయమని బతిమాలి. నాకు ఎవరైనా చెప్తే తిక్క ఎనరం. మా ఆయన మాట అయినా అప్పుడప్పుడు ఎందుకంటానంటే, నేను చచ్చే వరకు పోషించాల్సిన డ్యూటీ అనుకున్నా, అది కృతజ్ఞత. అది కూడా వినేదాన్ని కాదేమో, పోషిస్తాడు కదా. ఎంత డబ్బైనా మొగుడు పెట్టాలి కానీ ఖర్చు. అమ్మ ఏం చెప్తుంది, అమ్మో అని వెళ్ళిద్దని చీలు చనిపోయిందట. ఓ 10 లక్షలు ఖర్చు అయితే అది పైసా ఇవ్వదు, కానీ అల్లుడికి అసలు అలా చూస్తుంది. వెళ్ళాలి కూడా పోషించుకోలేని తప్పవా అంటుంది. కానీ
పిచ్చకుండకు అర్థం కాదు. మొగుడే ప్రేమిస్తాడు, మొగుడే దండిస్తాడు, మొగుడే ద్వేషిస్తాడు. కొట్టినా తిట్టినా ఆడి దగ్గరే పడి ఉండాలని మన ముఖాలకు అర్థమై చావక మా అమ్మ దగ్గర ఎంత ప్రేమగా పెరిగానో నీ దగ్గరికి వస్తేనే సస్తున్నానంటాడు. అవును కదా? ఒప్పుకోండి, 4 గోడల మధ్య మనం చచ్చే వరకు భరించేది మొగుళ్ళే. అమ్మలాయన ఉంటుంటున్నాను చెప్తాను, నీ కూతురికి పెళ్లి చేయాలంటే కట్నం మొగుడు ఇవ్వాలి. మళ్ళా స్టేజ్ మీద నాన్నమ్మ ఉండదు, అమ్మమ్మ ఉండదు. అక్కడ నేను షోకులు వేసుకుంటాను. డబ్బిచ్చి నాన్నమ్మ పక్కకి వెళ్ళిపోయింది మూలకి. పైసా ఏంటదో దిక్కుబాల చీర ఒకటి ఎడతుంది. లేకపోతే దీనికి బరువు పోయి ఈ మధ్య ఇళ్ళే కొనేసుకుని మా అమ్మ ఇచ్చింది అంటున్నారు. స్టేజ్ మీద ఇళ్ళు బుద్ధి లేకపోతే ఇలాగే ఏడుస్తారు ఆడవాళ్ళు. అసలే వీళ్ళ బుర్ర ఎంత ఉంటుంది, ఒంటిట్లో ఉన్న ఆవగింజ అంత ఉంది. మళ్ళీ అదొక కబుర్లో ఒకటి, వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అనుకుంటుంది. మరి ఇలా ఉన్నాయి ప్రపంచ జీవితాలు. మరి బాగా రాఘరావు గారికి నచ్చింది, యజ్ఞం మొదలెట్టేశారు. అందరూ చెప్పేవారు, నేను చచ్చినా వినేదాన్ని కాదు. వాళ్ళతో ఒకటే చెప్పాను, ఎన్ని చెప్పండి నాకు అవసరమైనప్పుడు చేస్తాను, మీరు చెప్తే చచ్చినా ధ్యానం చేయదని చెప్పాను. వాళ్ళందరూ అనేవారు మా ఊళ్ళమ్మ చెప్పింది అనేవారు, మా ఊళ్ళమ్మ అబ్బే అనేవారు. ఆవిడేదో నాకు చెప్పాలి కదా, వీళ్ళు చెప్తే నేను ఎలా నవ్వుతారు. అయిపోయింది, 3 రోజులు యజ్ఞం అయిపోయింది. మరి పత్రికారు వెళ్ళిపోయారు. ఇక్కడికి గమనించండి, ప్రకృతి ఏం చేస్తుందంటే మనం ధ్యానానికే పుట్టి ధ్యానం చేయకుండా ఉంటే ఒక కష్టమో, ఒక నష్టమో, ఒక రోగమో, ఒక బాధ మనని ధ్యానం దగ్గరికి నడిపిస్తుంది. నేను అలా వచ్చాను. అప్పుడు రాఘరావు గారికి దొరికాను. పత్రికారు 15 రోజులు నేను బెడ్రెడ్ అయిపోయి ఉన్నాను. అప్పుడు రాఘరావు గారు చెప్పారు, ధ్యానం చేయొచ్చు కదా, సార్ చెప్తున్నారు కదా. అసలు ఇష్టం లేదు, నమ్మకం లేదు. కానీ ఇందులో తగ్గకపోతే పత్రికారు మా ఆయన నా దెబ్బకి అయిపోవాలనుకుంటాను. ఊరుకుంటాను. ఒక్కసారి మహాకాళిగా విజృంభిస్తాను, ఉంచుకుంటాను. కానీ నా సహనానికి చివరి మట్టి ఉంటే చాలా అలా చేశాను. కానీ 2 నెలల్లో కంప్లీట్ తగ్గించుకున్నాక ధ్యానం గొప్పది అని అర్థమైతే అయ్యింది. కానీ నమ్మకం కుదరలేదు. అర్థమైంది, ధ్యానం వల్ల తగ్గిందని అర్థమైంది. కానీ అస్సలు నమ్మబుద్ధి అవ్వట్లేదు ఈ మాట. అసలు ఏంటి, ఎందుకు ధ్యానం ఏంటి, రోగం తగ్గడం ఏంటి, ఎక్కడ అతుక్కోవట్లేదు ఈ అభిప్రాయం. అప్పుడు మా గుడికి మాకు ఒక లైబ్రరీ ఉండేది, స్పిరిచువల్ లైబ్రరీ. ఆ గుడిలోకి వెళ్ళి పుస్తకాలు చదివితే ఒకటే నాకు నచ్చిన పదం, భగవంతుడిని చేరుకోవడానికి ఏకైక మార్గం ధ్యానమే. పూజ కాదు, స్తోత్రం కాదు, జపం కాదు, తపం కాదు, ఇది కాదు. యజ్ఞయాగాదులు కూడా దేవతల వరకు తృప్తిపరచారు కారు, దైవాన్ని తృప్తిపరిచి దైవాన్ని చేరుకునే ఏకైక మార్గం ధ్యానమే. అప్పుడు నాకు పత్రికారు ఆకాశం అంత ఎత్తు కనిపించేది. దైవాన్ని చూపించడానికి ఆయన దిగి వస్తే నేను ఎంత చులకనగా చూసానో ఈయన్ని. ఆయన మన దగ్గరికి వచ్చి నీకు దైవ గుళ్ళో విగ్రహం చూసి నీ దర్శనం ఎప్పుడయ్యా, నువ్వెప్పుడు కనికారిస్తావని అడిగాడు. ఫోటో చూసి కనికారించడం కాదు, ఆయన్నే చూపిస్తానని లోనకెళ్ళు అని చెప్తే అర్థం కాక ఆయన బాహ్య రూపాన్ని చూసి బాహ్య ప్రవర్తనని చూసి తక్కువ అంచనా వేసుకుంటాం. 3 నెలల పాటు నా అంచనాలు ఇలాగే ఉండేది. ఏ రోజైతే నేను ధ్యానం చేసి మరి ఆ ధ్యానం విలువ తెలుసుకున్నానో అక్కడి నుంచి నేను ధ్యానం వదిలిపెట్టి దైవాన్ని చేరుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం, ఈ పూజలు, వ్రతాలు, నోములు ఏది కాదు. స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి అలా చేస్తూ మరి పత్రికారికి ధ్యాన ప్రచారం చాలా ఇష్టం. మరి రాఘరావు గారి పత్రికారికి పరిచయం అయిన వెంటనే ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. మరి నాకు ఇన్స్టిట్యూట్ ఉండేది, స్టూడెంట్స్ 500 మంది. వాళ్ళకి హ్యాండ్ వర్క్స్ అన్నీ నేర్పేదాన్ని, పెయింటింగ్, మరి అన్ని సాఫ్ట్వేర్స్. ఈ ఇన్స్టిట్యూట్ ఎక్కడ దెబ్బతింటుందో నేను బయటకు రాననేది.
కూడా సార్ ఏం మాట్లాడేవారు కాదు. సరే నీ ఇష్టం, 1-2 క్లాసులకి రాఘరావు గారు బలవంతంగా వెళ్ళిన. ఆ రోజుల్లో మాంసం వద్దు, పూజలు వద్దు అంటే జనం మనల్ని కొట్టేయడానికి రెడీగా ఉన్నట్టు చూశారు. మాంసం తినొద్దన్నా గొప్పే. కొంతమంది మాకు చుట్టూరు చెరువులు ఉంటాయి కాబట్టి రోజుకు 4 రకాలు. అలాగే ఆడవాళ్ళకి భక్తి ఎక్కువైపోయి మా పేపర్లో వీధి వీధికి గుళ్ళు ఉంటాయి. వద్దు అంటే చెప్పొచ్చోవే అది అదో తిట్లు. వెళ్ళి తిట్లు తినాలా, ఇంట్లో కూర్చొని నేను చేసుకుంటే చాలు అనుకున్నాను. పత్రి గారికి తెలుసు చెప్పినా మీరు సావదు, నేను అనుభవం తెలియలేదు. కానీ పత్రి గారు వస్తే మాత్రం నేను ఆ రోజు నుంచి ఆయన వచ్చినప్పుడు 3-4 రోజులు ఉండేవారు. మరి ఆయన కార్లో చక్కగా ఆయన పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, కబుర్లు అంటే పిచ్చి కబుర్లు కాదు, గురువులు నోటంటే పిచ్చి కబుర్లు రావు, ఆధ్యాత్మిక ఎదుగుదలకే వాళ్ళు మాట్లాడతారు. ఆ విధంగా నేర్చుకున్నాను. సరిగ్గా 1 year అయింది. అమలాపురం మరి క్లాస్ 1 dayకి వెళ్ళాలి. నాకు ఎంత పిచ్చి పట్టిందంటే ధ్యానం చెయ్యక ముందు ధ్యానం వద్దురా బాబు అనుకున్న నేను ధ్యానం చేయడం మొదలెట్టాక ఎక్కడికన్నా వెళ్తే ధ్యానం మిస్ అయిపోతుందేమో, చేయాల్సిన ధ్యానం పోతుందేమో అని భయంతో తెల్లవారుజాము 4 గంటలు లేచి 2 గంటలు ధ్యానం చేసుకుని వెళ్దాము అని కాఫీ పెట్టుకున్నాను. గ్యాస్ లీక్ అయిపోయి నా శరీరం 80% కాలిపోయిందంటే, ఈరోజు 80% కాలి మీ ముందున్నాను అంటే ధ్యానం ఎంత గొప్పదో, గురువు ఎంత గొప్పవాడు మీకు అర్థం అవ్వాలని నా అనుభవం చెప్తున్నాను. మరి అలా నేను ఇక్కడ కాలిపోయిన వెంటనే హాస్పిటల్ ఇవి బతకదు అని చెప్పారు. అక్కడ పత్రి గారికి తెలిసి వీళ్ళిద్దరూ రాలేదేంటి అంటే మేడం చావు బతుకుల్లో ఉంది అని చెప్పడం. మరి వెంటనే పత్రి గారు అందరినీ కూర్చోబెట్టి మేడం భూమి మీద ఉండాలి కాబట్టి మరి అందరూ ధ్యానం చెయ్యండి, 1 గంటనే ధ్యానం చేయించి ఆయన కొంతమంది మాస్టర్లు తీసుకుని పోయేవారు వచ్చారు. మా పిల్లలు ఏడుస్తుంటే లేదు మీ అమ్మగారు తప్పకుండా బతుకుతారండి, నా దగ్గర 5 నిమిషాలు ధ్యానం చేసి చెప్పడం జరిగింది. మరి పేపర్లో లాభం లేదని 15 రోజులు ఇచ్చారు, ఇంకా ఇన్ఫెక్షన్ పెరుగుతుంది అని హైదరాబాద్ తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు కూడా చనిపోతుంది అన్నారు, కానీ గురువు గారు మాత్రం బతుకుతుంది అని చెప్పడం, సార్ మాటల మీద నమ్మకంతో జాయిన్ చేయడం. మళ్ళా పత్రి గారు వచ్చారు, లేదు మేడం బతుకుతుంది అన్నారు. మరి కాలిన ట్రీట్మెంట్ ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఒక వేలు కాలిపోతేనే అమ్మో నాయనో అంటాం. మరి అట్లాంటిది నిలువెల్లా కాలిపోయాక పెద్ద పెద్ద బ్యాండేజ్లు వేసి కడతారు, చీము నెత్తురు బయటకు వస్తుంది, శరీరం అంతా అవన్నీ అట్లా అయిపోతే 200 సిలిన్ బాటిల్స్ మీద నుండి కోడికి మేకకి ఎలా పీకుతారో అలా పీకేవారు. మరి రోజుకి ఎన్నో జన్మలు తీసుకున్నాక మరి ఎన్ని జీవుల్ని హింసించానో, మరి ఈరోజు నేను అంత హింసని అనుభవిస్తున్నాను అని నేను అనుకునేదాన్ని. సార్ చెప్పేవారు కర్మసిద్ధాంతం, కర్మ అన్నది వస్తే అది అనుభవిస్తే పోతుంది, కానీ లేకపోతే ధ్యానం చేసేవాడు ఓర్చుకుంటాడు, సహిస్తాడు, కర్మ పోతుంది అని ఒక ధైర్యంతో దాన్ని అనుభవిస్తాడు. అజ్ఞాని ఏమనుకుంటాడు, నేను దేవుణ్ణి నమ్మాను, ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, దేవుడికి దయలేదు అనుకుంటాడు. నీ మీద నీకే దయలేదు, దైవానికి ఎందుకు దయ ఉండాలి? అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, ఎవరిని ఏమి అపకారం చేయకూడదు. ఇవన్నీ సద్గురువులు వచ్చి చెప్పక్కల్లా చిన్నప్పటి నుంచి అందరూ నేర్చుకున్న పాట. సత్యం పలకాలి అని సత్యార్జునుని మాట్లాడు. మరి మనం సత్యంలో ఉంటున్నాం, సత్యం మాట్లాడుతున్నామా? ఏమీ మాట్లాడాం. తెల్లారు లెగుస్తే అబద్ధాలు, తెల్లారు లెగుస్తే మోసం, మాయ. నా ఫ్రెండ్ అయితే ఒక రకం, ఫ్రెండ్ కాకపోతే ఒక రకం. ట్రైన్లో చూడండి, సీట్ దొరకకపోతే నచ్చినోడు వస్తే ఇలా కూర్చుంటారు, నచ్చినోడు వస్తే ఇలా కూర్చుంటారు. చిన్న సీటు కోసం ఆ సీట్ అట్టుకు శ్మశానానికి వెళ్ళిపోయినట్టు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నాం. చెల్లా లేచిన దగ్గర నుంచి పాడుకునే వరకు ఆలోచిస్తే ఇలాంటి చిన్న 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 తప్పులు ప్రతి
వాళ్ళు చేస్తున్నారు. నీతి అనుకున్నది చాలా జాగ్రత్తగా చూసుకుంటావు. నీతి కానిది అక్కడ బంగారం పడినా ఎవడో చూడకపోతే జేబులో ఇట్టేస్తావు, కానీ పట్టించుకో. అంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది సృష్టి అంతా పరమాత్మదే. కానీ ఇక్కడ కూడా నాకు అనుమానమే, ఊరికే అంటున్నారు కానీ ఇక్కడ కూడా మీ మీద నాకు అనుమానమే. ఎందుకు వచ్చిందో చెప్తాను, లాస్ట్కి చెప్తాను. ఇప్పుడు చెప్తే లేచి వెళ్ళిపోతాను. ఇలా 3 నెలలు పోరాడేటప్పటికీ మరి ఒక ఇంజక్షన్ 25,000 30,000 ఉండేది, రోజు కోట్ చేసేవారు. కానీ 3 నెలలు అయ్యేటప్పటికి 2 నెలల 15 రోజులు శరీరం పూర్తిగా చచ్చిపడిపోయింది, కదలకలేదు. ప్రతిసారి వచ్చారు, ఎప్పుడు కుర్చీలో కప్పని చెప్పి ఆయన ఆ రోజు నేలపై కూర్చుని చెయ్య చాలా డ్యామేజ్ అయింది తీసేస్తానంటే నేను ఒప్పుకోలేదు. 2 చేతులతో ఇచ్చి ఉండాలి అని ఒప్పుకోలేదు. ఇదే చేయి పట్టుకుని కింద కూర్చున్నాను. నేను చాలా ఏడ్చాను. సార్ ఇక నాకు బతకాలం లేదు, శరీరం చచ్చిపడిపోయింది, నేను చచ్చిపోతే బాగుంటుంది. నేను ఇన్స్టిట్యూట్ కోసం బతకాలనుకున్నాను. మంచం మీద ఉండి నేను ఏమి సేవ చేయలేను. కానీ ప్రతిసారి వేడి పాపి నా మాటలు విను, నా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా అని అన్నప్పుడు ఏడు పాపితే ఎంతసేపు నచ్చ చెప్పారు. కర్మ సిద్ధాంతం ఇట్లాగే ఉంటుంది. కర్మ చేసినప్పుడు సుఖం గురించి ఆలోచిస్తాం, కర్మకి ఫలితం అనుభవించినప్పుడు, దాని రిజల్ట్ అనుభవిస్తున్నప్పుడు తీరని దుఃఖం. ఆనందంగా కర్మ చేస్తున్నాం, ఫలితం అనుభవించినప్పుడు ఎంత దుఃఖం కదా. ఓడింది అంటుంటే చాలా బాగుంటుంది, 4 మీద లాలాజలం వచ్చేస్తుంది. కానీ మన ఒళ్ళు కాలి ఇలా లాగించుకుంటున్నప్పుడు మళ్ళీ ఏం ఎరగని అమ్మాయికిలాగా ఏ జన్మలో ఏ పాపం చేసానో, ఏ జన్మలో చేయలేదు, జన్మలకి చేసు. అవునా కదా, ఊరికేస్తాడా? ఇవన్నీ తెలుస్తాయి. అన్నీ చెప్పు, ఒక గంట పడుకోండి మేడం నేను పాట పాడతానని చెప్పి నన్ను కళ్ళు మూసుకోమని నానాటి బ్రతుకు పాడారు. నేను పడుకునే వరకు అలా పడుకోబెట్టి బయటికి వెళ్ళాను. అసలు ఇంతటి అదృష్టం ఈ సొసైటీలో ఎవరికి కలగలేదు. అవునా, కలిగిందా ఎవరికి? మరి నేను గ్రేటే కదా. పత్రి గారు మానస ఇప్పుడు పడుతుంటాం, మెల్లిగా కొడుతున్నాం. మరి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా కోలుకుని నేను ఇంటికి వచ్చాను. మరి రాఘరావు గారు నాకు నడక రాలేదని డాక్టర్లు ఇంకో 6 నెలలు ఉంటే ఫిజియోథెరపీ చేసి నడిపిస్తామంటే ఈయన ఒప్పుకోలేదు. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది, విసిగిపోతుంది అని ఇంటికి తీసుకొచ్చి 2 నర్సులు పెట్టి స్నానం చేయించడానికి, నీళ్ళు పోయడానికి, మరి భోజనం పెట్టడానికి 2 నర్సులు రాఘరావు గారి సహకారంతో నేను 15 రోజుల్లో అపోలో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాను. అది ధ్యానం. అపోలోలో అడిగాను, నువ్వు చచ్చిపోతావు అనుకుంటే బతికే తొందరగా నడిచి వస్తున్నాడు. సాధనమున పనులు సమకూరు ధరణిలో. సాధనం ఉంటే ఈ భూమి మీద ఏదైనా సాధించవచ్చు. నేను అదే సాధించానని చెప్పాను. నడకొచ్చింది కదా అని ప్రతిసారి ఇంటికి వెళ్తే కారులోంచి తిప్పి దివాన్ మీద పడుకోబెట్టారు. అలా లోనకి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారి చేపట్ల వచ్చింది. అమ్మ భీమవరం మేడం వచ్చింది రా చూస్తుంది కానీ అంటే ఆవిడ వచ్చి ఆవిడ ఒకటే మాట అంటారు, చూడమ్మా ఈవేళ నా కొడుకు కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లడిల్లిపోయేవాడు ఆయన. నేను సార్ కళ్ళల్లో చూస్తే చనిపోయింది అనుకున్న బిడ్డ తిరిగి ఇంటికి వస్తే మరి తండ్రి ఎంత ఆనందం పొందుతాడు. ఇలాంటి ఆనందాన్ని ఇప్పుడు అన్నారు, నా మొహం చూస్తప్పుడు ఇక్కడ వరకు లేదు, ఈ శరీరం అంతా ఇలా తెల్లగా అయిపోయింది, అపరంజి బొమ్మలా ఉన్నావు తల్లి అన్నారు. నేను అన్నాను సార్ తోటి, ఇంత భయంకరమైన రూపంతో ప్రపంచానికి నా మొహం చూపించలేను, మరి మిమ్మల్ని చూడాలనే కోరిక ఎట్లా తీరుతుంది సార్ అంటే, నువ్వు మామూలు మనిషి అయ్యే వరకు నేను నీకోసం వస్తాను అని 2 సంవత్సరాలు ప్రతి నెల వచ్చి ఒక రాత్రి కూర్చుని ఎన్నో విషయాలు నేర్పుతూ ఉండేవారు.
2 సంవత్సరాలు అయ్యాక ఒకసారి నన్ను అడిగారు, నువ్వు ఒప్పుకుంటే ఇంక రావడం మానేస్తాను, నీకు మాట ఇచ్చాను రావాలి, నేను సామాన్యురాలు కాదు అని. మీకు ఇబ్బంది కలిగే పని నేను ఎప్పుడు చేయను సార్, ఇబ్బంది అయితే ఇంక రాకండి, మా ఊరి మీద నుంచి వెళ్తే మాత్రం రండి అని అన్నాను. కానీ తర్వాత నాకు అనిపించింది, సార్ నాకే ఎందుకు నేర్పుతున్నారు ఈ విషయాలు, అంటే సంథింగ్ నేను ఏదో చెయ్యాలి. అప్పుడు నాలో నుంచి విచారణ మొదలైంది. ఈ లోకానికి ఏదో ఇవ్వాలంటేనే గురువులు చెప్తారు అని 2005లో మరి నాకు అనిపించే సార్ని అడిగాను, ఇది ఇంత సూక్ష్మమైన ధ్యానం తెలియక చెయ్యట్లేదు, అందరికీ తెలిస్తే చేస్తారు కదా సార్. ఈనాడు ఆ జ్ఞానంతో నేను చెప్పనన్నాను, ఈవేళ మీరు చెప్తున్న జ్ఞానం వల్ల 10 మంది బాగోవాలని కోరుకోవాలి. అప్పుడు పరిమిత జ్ఞానంలో నేను చేస్తున్న సేవ గొప్పది అనుకున్నాను. కానీ అది జ్ఞానం పంచితే సముద్రం అంతా, ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. నేను కూడా ప్రచారం చేస్తాను సార్ అంటే, నువ్వు పుట్టిందే భూమి మీద చెప్పడానికి పుట్టావు, మరి చెప్పనన్నావు కాబట్టి నేను ఏం అనలేదు అన్నారు. అప్పుడు నేను 2005 నుంచి నా ప్రచారం స్టార్ట్ చేసి ఈ వేళ వరకు మరి పత్రి గారు మరణించే ముందు నేను మాట ఇచ్చాను, నా చివరి శ్వాస వరకు నేను కష్టపడతాను సార్, మీరు ఇచ్చిన విద్యని 10 మందికి చెప్పడానికే ప్రయత్నిస్తాను సార్, చివరి శ్వాస వరకు చేస్తాను. నిజంగా చేస్తావా, నిజంగా చేస్తావా అని 3 సార్లు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. తప్పకుండా చేస్తాను సార్, చివరి శ్వాస వరకు నేను చేస్తాను సార్ అని సార్ మాట్లాడడం జరిగింది. నేనే కాదు అందరూ చెయ్యాలి, అప్పుడే మన గురు రుణం. మరి ఒక దెబ్బతో ధ్యానంలోకి వచ్చాను, ఇంకో దెబ్బతో ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. దెబ్బలు తగిలించుకుని రాకండి, హాయిగా వచ్చి ధ్యానం చేయండి. ఒక 30 గంటలో సోది లాపి